వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ జ్యోతిష్యుడికి రాజ్యసభ సీటు ఇవ్వనున్నారా? ప్రస్తుతం తమిళనాడు కోటాలో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ కాబోతుంది. ఇక సివి షణ్ముఖం తన రాజ్యసభ సభ్యత్వానికి ఇప్పటికే రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఖాళీ అయినటువంటి రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వబోతున్నారు? అయితే ఈ సీటు టీవీకే ఏ అభ్యర్థి నిలబెట్టినా రాజ్యసభ సభ్యత్వం దాదాపు ఖాయంగా కనబడుతుంది. పండిత్ ను ఎగువ సభకు పంపించేందుకైతే సన్నాహాలు ముమ్మరంగా చేస్తున్నారు. టీవీకేకు అసెంబ్లీలో 107 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. గతంలో పండిత్ ను సలహాదారుగా నియమించింది విజయ్ ప్రభుత్వం. ప్రతిపక్షాల నుంచితో పాటుగా స్వపక్షంలోనూ కొంతవరకు కూడా విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో సలహాదారు పదవి నుంచి ఆయన తొలగించారు. ఇటీవలే త్రిషర్కు రాజ్యసభ సీటుకు దాదాపు ఖాయమైనటువంటి వాదన బలంగా వినబడినటువంటి నేపథ్యంలో తాజాగా జ్యోతిష్యుడు పండిత్ కు రాజ్యసభకు ఎగువ సభకు పంపబోతున్నారా అనేటువంటి వాదన తమిళనాడు రాజకీయాల్లో మాత్రం కొంతవరకు ప్రకంపన రేపుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ముఖ్యమంత్రి విజయ్ జ్యోతిష్యుడికి రాజ్యసభ సీటు దాదాపు ఖాయమా? ఇటీవలే త్రిష పేరు, తాజాగా జ్యోతిష్యుడి పేరు మాత్రం తెర మీదకి వస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? తమిళనాడు రాజకీయాల్లో విజయ్ అధికారం చేపట్టిన తర్వాత కొత్త నిర్ణయాలు, నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన నేపథ్యం మనం చూసాం. గతంలో ఎన్నడూ లేని విధంగా గత రాజకీయ నాయకులు పాటించిన ట్రెండ్ ఫాలో అవ్వకుండా కొత్త ట్రెండ్ ఫాలో అవ్వడం మనం చూసాం. అయితే విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే నేరుగా విజయ్ జ్యోతిష్కుని ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. ఆ నియామకంపై నేరుగా కాంగ్రెస్ తప్పితే మిగిలిన మిత్రపక్షాలన్నీ తీవ్రంగా విజయ్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. విజయ్కి అభిమానులు ఉంటే అది సొంత నిర్ణయం కావచ్చు, కానీ ఒక విజయ్ జ్యోతిష్కుని తీసుకొచ్చి ప్రభుత్వానికి సలహాదారుడిగా ఎలా పెడతారు అంటూ అసెంబ్లీలోనే నేరుగా టీవీకే వర్సెస్ డిఎంకే మధ్య వాగ్వాదం జరిగింది. మరోపక్క డిఎండికే అధినేత ప్రేమలత నేరుగా విజయ్ పైన అసెంబ్లీలోనే ఎదురుదాడి చేశారు. ఒక జ్యోతిష్కుని తీసుకువచ్చి నీ సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ సలహాదారుగా ఎలా నియమిస్తారు అంటూ వచ్చిన విమర్శల పైన ఆయన నేరుగా స్పందించిన నేపథ్యం లేదు. ఆ రోజు సాయంత్రానికే సలహాదారు పదవి నుంచి తప్పించిన నేపథ్యం. అయితే ఇప్పుడు తెరపైకి కొత్తగా రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. తమిళనాడులో విజయ్ ఒక రాజ్యసభ సీట్ దక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఏవైతే రాజ్యసభ నేతగా ఉన్న షణ్ముఖం రాజీనామా చేయడంతో ఆయన అసెంబ్లీకి ఎన్నిక కావడం, ఈ నేపథ్యంలో రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి ఎన్నికలు జరగడం, ఈ ఎన్నికల్లో 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న విజయ్ నేరుగా రాజ్యసభ సీట్ దక్కే అవకాశం. ఇక్కడ ప్రధానంగా గతంలో ఊహించినట్టుగా ఏదైతే త్రిషక్ రాజ్యసభ సీట్ దక్కుతుందని ఒక ప్రచారం నచ్చింది. తర్వాత విజయ్ తండ్రి చంద్రశేఖర్ రాజ్యసభ సీట్ దక్కుతుందని ఒక ప్రచారం నచ్చింది. ప్రస్తుతం అయితే విజయ్ జ్యోతిష్కుని రాజ్యసభ పంపే యోచనలో ఉన్నారు. ప్రధానంగా తమిళనాడు రాజకీయాలు రీసెంట్ గా మీరన్నట్లుగా మిత్రపక్షాలు కూడా వ్యతిరేకించిన పరిస్థితులు మనం చూసాం. మిత్రపక్షాలు తాజాగా జ్యోతిష్యుడికి రాజ్యసభ ఇస్తే స్వాగతిస్తే పరిస్థితులు ఉన్నాయా? 4 చోట్ల డిఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 5 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. వీటి అన్నిటిపైన కూడా టీవీకే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నాయి. ఒక జ్యోతిష్కుని రాజ్యసభకు పంపుతారా అనేది కూడా ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కూడా ఒక చర్చ నడుస్తుంది. ప్రస్తుతం విజయ్ జ్యోతిష్కుని పేరు అయితే నేరుగా ఎగువ సభకు, పండిత్ పేరు నేరుగా ఎగువ సభకు పంపుతారనే ఒక ప్రచారం నేరుగా జరుగుతుంది. కిరణ్, కొంతవరకు అంటే మిత్రపక్షాలు ముందుగా వ్యతిరేకించే కాబట్టి సలహాదారు పదవికి రాజ్యసభకు ఒకవేళ పంపిస్తే స్వాగతించేటువంటి అవకాశం ఉండొచ్చా? ఇక్కడ మిత్రపక్షాలతో సంబంధం లేకోకుండా 107 మంది ఎమ్మెల్యేలు టీవీకే ఉన్నారు. ఒక రాజ్యసభ సభ్యుని ఎన్నిక కావడానికి అత్యధికంగా 42 నుంచి 44 ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది. మినిమం 42 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే రాజ్యసభకు పంపించే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే 107 మంది ఎమ్మెల్యేలు ఉన్న విజయ్ తన సొంత నిర్ణయం ఎవరినైనా రాజ్యసభకు పంపించుకునే అవకాశం ఉన్నాయి. ఇందులో మిత్రపక్షాల ఒత్తిడి కానీ మిత్రపక్షాల ప్రమేయం కానీ ఉండదు. ఎందుకంటే విజయ్ భవిష్యత్తులో అటు కాంగ్రెస్ తోనూ మిత్రపక్షాలతోనూ ఆయన పొత్తు పెట్టుకునే అంశాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, రాజ్యసభ ఎన్నికలు కానీ, లోక్సభ ఎన్నికలు ఉంటాయి. వీటన్నిటిపైన ఒక క్లారిటీతో విజయ్ ఉన్నారు. కానీ ప్రస్తుతం వస్తున్న రాజ్యసభకు మిగిలిన మిత్రపక్షాలకు కాంగ్రెస్ తో పాటు బీసీకే కానీ కమ్యూనిస్ట్ పార్టీలకు కానీ సంబంధం ఉండదు. ఎందుకంటే ఆయన నేరుగా తన పార్టీకి సంబంధించిన ఎవరినైనా రాజ్యసభకు పంపించుకోవచ్చు.
విజయ్కి ఆ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే 107 మంది ఎమ్మెల్యేలో కేవలం 42 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే రాజ్యసభకి ఎన్నికవుతారు. ఇక్కడ ప్రతిపక్షాలు కూడా దాదాపు పోటీ చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా ఈ స్థానానికి పోటీ చేయవు. ఎందుకంటే ఇది ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉన్న ఒక స్థానంలో 107 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో విజయ్ పండిత్ అయినా రాజ్యసభ పంపించవచ్చు, లేక మరొకరిని పంపించచ్చు. ఇక్కడ మిత్రపక్షాల ప్రమేయం ఎలాంటి ప్రమేయం ఉండదు. విజయ్ నేరుగా తన నిర్ణయాన్ని తన జ్యోతిష్కునైనా పంపచ్చు, లేదు తాను అనుకున్న గతంలో ప్రచారం జరిగిన విషయమైనా పంపించే అవకాశం ఉన్నాయి. మరోపక్క విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా పంపించే అవకాశం ఉన్నాయి. మరో సీనియర్ అధికారి పేరు కూడా చర్చ నడుస్తుంది. అయితే వీళ్ళలో ఎవరికి రాజ్యసభ దక్కుతుంది అనేది మనకు 2-3 రోజులు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న మనకు టీవీకే నుంచి అందుతున్న సమాచారం, మరోపక్క జాతీయ రాజకీయాలే కాకుండా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ జ్యోతిష్కుని పండిత్ ని రాజ్యసభకు పంపుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే గతంలో ఏవైతే ప్రభుత్వ సలహాదారులుగా నియమించడంతో వచ్చిన విమర్శలు ఇక్కడ ప్రతిపక్షాలు విమర్శలు చేసే అవకాశం దాదాపు లేదు. ఎందుకంటే తనకు సంబంధించిన ఎమ్మెల్యే తన పార్టీ అధినేత తనకు నచ్చిన వారిని రాజ్యసభకు పంపే స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను విజయ్ వినియోగించుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పండిత్ రాజ్యసభకు పంపే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. అయితే చూడాలి విజయ్ ఏ నిర్ణయం తీసుకుంటారా, విజయ్ మనసులో ఏముందనేది మనం మీడియా కాదు ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే టీవీకే తెర వెనుక ఉన్న వ్యూహకర్తలు ఎవరినైనా రాజ్యసభకు పంపుతారా, లేక పండిత్ పంపుతారా, లేక త్రిషాను పంపుతారా అనేది కూడా ఒక చర్చ అయింది. అయితే నేడు కానీ రేపు కానీ టీవీకే సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం క్లారిటీ ఇచ్చే అవకాశం ఇప్పటికే విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా కృతజ్ఞత సభలు ప్రారంభించారు. తిరిచి సభలో కూడా ఆయన నేరుగా మాట్లాడిన విధానం కూడా చూసాం. గతానికంటే భిన్నంగా పాలన జరుగుతుంది, గతానికంటే భిన్నంగా విజయ్ వ్యవహార శైలి ఉంది. ఎందుకంటే గత ముఖ్యమంత్రులందరూ నేరుగా పంచకట్ట అసెంబ్లీకి వస్తే విజయ్ నేరుగా కోటు సూటు బోర్డుతో వచ్చిన నేపథ్యం చూసాం. అయితే ఇటీవల కొంత విజయ్ తన డ్రెస్ శైలి కూడా మార్చిన నేపథ్యం చూసాం. అయితే మొత్తం తమిళనాడు రాజకీయాలను మనం గమనించినప్పుడు విజయ్ కి ఇండిపెండెంట్ నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. తన పార్టీకి అధినేత తనకు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పుడు ఎవరినైనా రాజ్యసభ పంపించే స్వేచ్ఛ విజయ్ కున్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ కానీ మిగిలిన మిత్రపక్షాలు కానీ అభ్యంతరం పెట్టే అవకాశాలు లేవు. విజయ్ నచ్చిన వారు రాజ్యసభ పంపించే అవకాశం స్పష్టంగా అనిపిస్తున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ జ్యోతిష్యుడికి రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నట్లుగా ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడు కోటాలో ఒక రాజ్యసభ స్థానం ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యం. అయితే సివి షణ్ముఖం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక టీవీకే ఏ అభ్యర్థి నిలబెట్టినా రాజ్యసభకు పంపడం దాదాపు ఖాయంగానే కనబడుతున్నాయి. పండిత్ ను ఎగువ సభకు పంపించేందుకైతే సన్నాహాలు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే అసెంబ్లీలో 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి గతంలో పండిత్ ను సలహాదారుగా నియమించడం స్వపక్షం ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వచ్చినటువంటి మనం చూడాలి. త్రిషా రాజ్యసభకు వెళ్ళబోతున్నారో లేదా పండిత్ వెళ్ళబోతున్నారో, జూలై 8న ఎవరు నామినేషన్ దాఖలు వేయబోతున్నారో మనము వేచి చూడాలి.